హలో హాయ్ అండి, నేను డాక్టర్ కె చంద్రమోహన్, కంటి రెటీనా స్పెషలిస్ట్ని, ఐ స్పెషలిస్ట్ని. మోహన్ రెటీనా కంటి ఆసుపత్రి, సూర్యారావుపేట, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ షార్ట్ వీడియో ద్వారా మీకు కంటి శుక్లాలు ఎన్ని పద్ధతుల్లో చేస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మనందరికీ తెలిసిందే, ఇదిగోండి ఈ వెనక భాగంలో ఉన్నది ఇది లెన్స్ అనమాట. తీసి చూపిస్తాను. ఇది లెన్స్. కంట్లో లెన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే నల్లగుడ్డు, కనుపాప, వెనక లెన్స్. ఈ లెన్స్ అనమాట. ఈ లెన్స్ మసకబారిపోవడాన్ని శుక్లం అని అంటారండి. ఈ శుక్లం ఏర్పడినప్పుడు ఈ మసకబారిన లెన్స్ని బాగా క్లియర్గా ఉన్న లెన్స్తో రీప్లేస్ చేయాలన్నమాట. సో ఈ టెక్నిక్, అసలు శుక్లం అనేది ఫస్ట్ మన సుశ్రుత అని ఒక మునిగారు చాలా ఏళ్ల క్రితం కనిపెట్టారండి. బాగా శుక్లం ముదిరిపోయిన తర్వాత ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఈ నల్లగుడ్లోంచి ఒక సూది ద్వారా ఇట్లా ప్రెస్ చేస్తే ఈ శుక్లం కంటి లోపలికి ఇలా పడిపోయి సో చూపు క్లియర్గా కనపడుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు దీంట్లో వేరే పద్ధతులు వచ్చినాయన్నమాట. ఒకటి ఏంటంటే, ఈ నల్లగుడ్డుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోత పెట్టి చేయడం, దాన్ని ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే మొత్తం ఇంట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే మొత్తం లెన్స్ని బయటికి తీసేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చిందంటే స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ. అంటే ఒక 6 మిల్లీమీటర్లు మాత్రం కోత చేసి లెన్స్లోని ముందు భాగాన్ని తొలగించి, ఎందుకంటే ఈ ముందు భాగాన్ని తొలగించి లెన్స్ లోపల భాగంలో ఈ అద్దం పెడతారన్నమాట. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే, మనం అందరం అంటుంటాం లేజర్తో చేశారు ఫ్యాకో అని చేసి. అది అల్ట్రాసౌండ్తో చేసేదండి, ఫ్యాకో పద్ధతి. దాంట్లో ఏంటంటే ఇక్కడ కానీ 2.5 మిల్లీమీటర్లు, కొన్ని సందర్భాల్లో 1.8 మిల్లీమీటర్ నుంచి 2.5 మిల్లీమీటర్లు కోత కోసి ఒక చిన్న పెన్సిల్ లాంటి దాన్ని దీని లోపలికి ఇలా పెట్టి ఈ శుక్లాన్ని బయటికి తీసేసి దాంట్లో వెనక పక్క సపోర్ట్లో లెన్స్ అద్దాన్ని అమరుస్తారన్నమాట. సో ఈ కంటిలో ఉన్న లెన్స్ మసకబారిపోవడాన్ని శుక్లం అంటారు. దాన్ని లేటెస్ట్ పద్ధతి అయితే ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అనే పద్ధతి ద్వారా చిన్న రంధ్రం ద్వారా కుట్లు కూడా వేయకుండా తీస్తారు. పాత పద్ధతిలో అయితే కుట్లు వేయకుండా 6 మిల్లీమీటర్లో ఈ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు. లేదు ఇంకా పాత పద్ధతి అయితే మాత్రం 12 మిల్లీమీటర్ల కోత కోసి తీసేవాళ్ళు. దాన్ని ఇంట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటారండి. థ్యాంక్ యూ.